మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యారా? సొంత తమ్ముడు పార్టీ పెట్టుకున్న ఇన్నేళ్లలో ఎన్నడూ రాజకీయంగా నోరు విప్పనిచ్చిరు. తొలిసారి మైక్ అందుకోబోతున్నారా? కూటమి తరపున ప్రచారం చేయబోతున్నారా? అదే నిజమైతే మెగాస్టార్ ఎప్పటి నుంచి ప్రచార పర్వంలో దిగబోతున్నారు? అసలు ఆయన ప్రచారం చేస్తారా, చేయరా? ఏపీలో పార్టీల ప్రచారం ఓ రేంజ్ లో ఉంది. ముఖ్య నేతలంతా ఎవరికి వారు యాత్రల పేరుతో రోడ్డున పడి తిరుగుతున్నారు. అధినేతలు కూడా అదే స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని సహా చాలా మంది ఢిల్లీ పెద్దలు కూడా ఏపీకి రాబోతున్నారు. అయితే ఇదంతా రొటీన్ గా జరిగే ప్రక్రియే. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవడం తప్ప ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దానికి మించిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని చూడబోతున్నామన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పక్కన పెడితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఓ హీరో ప్రచారానికి వచ్చారు. కూటమి తరపున వరుణ్ తేజ్ ప్రచారం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆయనతో పాటు మరికొంతమంది కూడా ప్రచార పర్వంలో దిగబోతున్నారు అన్నది హాట్ టాపిక్ అయ్యిందే. ముఖ్యంగా మే 5 నుంచి మెగాస్టార్ చిరంజీవి జనసేన తరపున ప్రచారం చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు దాని చుట్టూనే రకరకాల విశ్లేషణలు బయలుదేరాయి. చిరంజీవి చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా అయ్యారు. తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారని అడపాదడపా ప్రచారం జరిగినా దాన్ని వెంటనే ఖండించేవారాయన. తమ్ముడు స్వయంగా పార్టీ స్థాపించినా తమ్ముడే రాజకీయమేనన్నట్టుగా పాలిటిక్స్ కు దూరంగానే ఉన్నారు చిరు. జగన్ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ జగన్ ను వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రోజుల్లో కూడా సీఎం కు సన్నిహితంగానే ఉన్నారాయన. ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పవన్ రాజకీయాల్లో యాక్టివ్ అయినా మరో తమ్ముడు నాగబాబు కూడా పవన్ వెంట నడుస్తున్నా ఏనాడు రాజకీయ పరంగా పవన్ తో పొలిటికల్ మాట కలపలేదు చిరంజీవి. కానీ ఇప్పుడు పోలింగ్ టైం దగ్గర పడుతున్న సందర్భంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను విశ్వంభర షూటింగ్ సెట్ లో ఉండే జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళమిచ్చారు చిరంజీవి. ఆ తర్వాత అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. ఈ పరిణామాన్ని ఎవ్వరూ ఊహించలేదు. ఆ తర్వాత నుంచే చిరంజీవి పవన్ తరపున ఎన్నికల ప్రచారానికి వస్తారనే చర్చ మొదలయ్యింది. అందులో భాగంగానే మే 5 నుంచి చిరంజీవి మైక్ అందుకుంటారు అన్న చర్చ జరుగుతోంది. అదే గనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామమంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో చిరంజీవి ప్రభావంపై ఆసక్తికరమైన డిస్కషన్ నడుస్తోంది. ఆయన ప్రచారం వల్ల కూటమికి జరిగే మేలెంత, అధికార పార్టీ మీద ప్రభావం పడుతుందా, చిరుకు ఏ వర్గాలు అట్రాక్ట్ అవుతాయి లాంటి రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి.